లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం యేసుక్రీస్తు చేసినటువంటి 7 విజ్ఞాపన ప్రార్థనల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. స్తోత్రం దేవా, మరి యొక్క వాక్యపు సత్యములో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుతున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతివృతిలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. యేసుప్రభు చేసిన విజ్ఞాపన ప్రార్థనలు, విజ్ఞాపన అంటే ఏంటి అసలే, విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి అసలే అని మనం ఆలోచన చేసినట్లయితే మన కొరకు మనం చేసుకునే ప్రార్థన కాదు విజ్ఞాపన ప్రార్థన అంటే. ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన, ఇతరుల సమస్యల గురించి మనం చేసేటువంటి ప్రార్థన మనం విజ్ఞాపన ప్రార్థన అంటాం. ఎదుటివారి కొరకు, ఎదుటివారి సమస్యల కొరకు, ఎదుటివారి ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయటం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం చూసినట్లయితే అస్సాంలో భయంకరమైనటువంటి ఆ వరదలు, సమస్యలని ఇప్పుడు మనం ఆ యొక్క ఆ సమస్యలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే, వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసినట్లయితే అది విజ్ఞాపన అవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అత్యంత లాంగెస్ట్ జాబు ఏదైనా ఉన్నది అని అంటే ఏంటంటే, ఒక జాబు ప్రారంభించబడి కంటిన్యూ అవుతూ ఉంది, కొనసాగించబడుతూ ఉంది అని ఏదైనా మనం ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే ఇదే బిగ్గెస్ట్ జాబ్. ఏదంటే విజ్ఞాపన ప్రార్థన చేసే జాబు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాల తర్వాత ఈ భూలోక రాజ్యంలో మరి సిలువ వేయబడి మరి ఆ మరణాన్ని గెలిచి పునరుత్థానుడై పరలోక రాజ్యం వెళ్ళి, పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో ఉండి ప్రస్తుతం చేస్తున్న పని ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రారంభించి ఎప్పటికీ చేస్తూనే ఉంటూ ఉన్నాడు విజ్ఞాపన ప్రార్థన. సరే, ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి విజ్ఞాపనలు 7 ఉన్నాయి. ఈ 7ంటిని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, దేవుడు పాపుల కొరకు విజ్ఞాపన చేశాడు. పాపుల కొరకు విజ్ఞాపన చేశాడు. ఎట్లాగంటే యెషయా గ్రంథం 53:12లో, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తా ప్రాణమును దారబోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడాలి, గమనించాలి ప్రియులారా, తిరుగుబాటు చేసిన వారి గురించి, పాపాలను భరించి. ఎవరు చేస్తారండి ఇలాగా? మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి గురించి మనం ఏమైనా ఫేవర్గా మాట్లాడతామా? మనకు వ్యతిరేకంగా ఉన్న వారి గురించి మనం ఎప్పుడైనా ఫేవర్గా మాట్లాడతామా? ఇంపాసిబుల్. గమనించాలి, ఇంపాసిబుల్. కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అనేకులు పాపాన్ని భరించాడు, తిరుగుబాటు చేసినటువంటి వారిని గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మొట్టమొదటి చేసిన మరి ఈ యొక్క విషయాలని మనం గమనించుకుంటూ వెళ్ళినట్లయితే, పాపుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. మంచి వారి కొరకు కాదు, మేలు చేసిన వారి కొరకు కాదు, తిరుగుబాటు చేసిన వారి కొరకు, పాపుల కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు. రెండవ విషయం మనం గమనించినట్లయితే, లూకా సువార్త 22:32లో బలహీనులైన విశ్వాసుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. లూకా సువార్త 22:32లో బలహీనులైన విశ్వాసుల కొరకు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. శత్రువుల కొరకు మరి లూకా సువార్త 23:24లో శత్రువుల కొరకు విజ్ఞాపన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసింది పాపుల కొరకు విజ్ఞాపన చేశాడు ఆయన. రెండవదిగా బలహీనులైన విశ్వాసుల కొరకు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఎంత అద్భుతం అండి! దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. మీ నమ్మకం తప్పిపోకూడదు, మీరు అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు అని చెప్పి, విశ్వాసంలో నుంచి తొలగిపోయిన వారు, బలహీనలైన వారి కొరకు, బలహీనలైనటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే విజ్ఞాపన ప్రార్థన. బలహీనలైన వారి కొరకు, విశ్వాసంలో బలహీనలైన వారి కొరకు
విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. మూడవది శత్రువుల కొరకు. లూకా సువార్త 23:24లో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? శత్రువులు. అసలు మనకు విజ్ఞాపన ప్రార్థన అంటేనే తెలియదు. అసలు శత్రువుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతున్నామా? శత్రువుల గురించి మనం విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతున్నామా? శత్రువుల గురించి మనం ఆలోచించగలుగుతున్నామా? ఎందుకంటే మనకే ప్రార్థించే సమయం లేదు, మనకే ప్రార్థించే అవకాశం రావట్లేదు. ఇంకా శత్రువుల గురించి మనం ఎక్కడ ప్రార్థన చేస్తాం, ఎక్కడ విజ్ఞాపన చేస్తాం? కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు విజ్ఞాపన చేశాడు, బలహీనలైన విశ్వాసుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు, శత్రువుల కొరకు కూడా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశాడు. నాలుగవదిగా ఆదరణకర్తన పంపు నిమిత్తము విజ్ఞాపన చేశాడు. యోహాను సువార్త 14:16లో నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగాత్మను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు చేసిన విజ్ఞాపన ప్రార్థనలో ఆదరణకర్తనగా పరిశుద్ధాత్మ దేవుని పంపు నిమిత్తం ప్రార్థించాడు. థ్యాంక్ యూ జీసస్. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపయోగాత్మ నీకు అనుగ్రహించను. ఎల్లప్పుడూ దేవుని ఉద్దేశం దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండాలని. దానికి దేవుడే ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆదరణకర్త మనకు ఉండాలి, మళ్ళీ ఆదరించేవాడు ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ శిష్యుల కొరకు విజ్ఞాపన ప్రార్థన. శిష్యుల కొరకు విజ్ఞాపన. యోహాను సువార్త 17:9లో చూసినట్లయితే నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. శిష్యుల కొరకు విజ్ఞాపన ప్రార్థన గమనించారా? పాపుల కొరకు చేశాడేసే విజ్ఞాపన ప్రార్థన. రెండవది బలహీనమైన విశ్వాసుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. మూడవది శత్రువుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. నాలుగవది ఆదరణకర్తని పంపమని, పరిశుద్ధాత్మ దేవుని పంపమని ప్రార్థన చేశాడు. ఐదవది శిష్యుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు యేసయ్య. హల్లెలూయా. ఆరవది మన కొరకు కూడా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. రోమా 8:34లో మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, నా కోసం ప్రార్థించేవారు లేరే, నన్ను పట్టించుకునేవారు లేరే అని నువ్వు బాధపడుతున్నట్లయితే ఈ రోజున యేసయ్య నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రోమా 8:34 ప్రకారం మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఆయనే యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ చివరిది, ఏడోది దేవుని యొద్దకు వచ్చేవారి నిమిత్తం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 7:5 దేవుని యొద్దకు వచ్చి వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు అంటాడు దేవుడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయించు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై అన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నిరంతరము జీవిస్తున్నాడంటండి. ఎందుకని? విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ వద్దకు వచ్చే వారి నిమిత్తం నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు. మేమంతా నీ వద్దకు వచ్చినాం, మమ్మల్ని ప్రత్యేకపరిచావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన 7 విజ్ఞాపన ప్రార్థనలు ఒకసారి మనం 1 minute పైన చదువుకుని వెళ్ళిపోదామా? నెంబర్ 1, పాపుల కొరకు యేసయ్య చేసిన విజ్ఞాపన ప్రార్థన. నెంబర్ 2, భక్తి లేని విశ్వాసుల కొరకు యేసయ్య చేసిన విజ్ఞాపన ప్రార్థన. నెంబర్ 3, శత్రువుల కొరకు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన. నెంబర్ 4, ఆధారణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని పంపమని చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన. 5వది శిష్యుల కొరకు చేసిన ప్రార్థన. 6వది మన కొరకు చేసిన విజ్ఞాపన ప్రార్థన. చివరగా 7వది దేవుని యొద్దకు వచ్చి వారి నిమిత్తం. హెబ్రీ 7:25. నిజంగా ఈయన తన థ్యాంక్ యూ జీసస్. మరి యొక్క 7 విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించి పరిశుద్ధాత్మ ప్రణాళికను సిద్ధం చేశాడు. మనం కూడా ఇలా చేసినప్పుడు గొప్ప గొప్ప ఫలితాలు, విజ్ఞాపన ప్రార్థన శక్తివంతులుగా మీరు మార్చబడతారు. ప్రైజ్ ద లార్డ్.